హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాము. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన. గత నెల రోజుల నుంచి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అని పేపర్లో ఇస్తున్నా కానీ ముందడుగు చేస్తలేరు. ఈరోజు ఏం జరిగిందంటే సమూల మార్పులకు సర్కారు సిద్ధం. ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన, ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే సమయానికి, అంటే ఇప్పుడు ఉద్యోగి రిటైర్మెంట్ అవుతాడు కదా, అతను అయ్యే సమయానికి కొత్త వారికి పోస్టులు ఇవ్వడం అన్నమాట, భర్తీ చేయడం. 5 ఢిల్లీకి ఐఏఎస్ వాణిప్రసాద్ నంది యూపీఎస్సీ విధానంపై ఇట్లా వీళ్ళు అంటే తెలుసుకొని మన టీఎస్పీఎస్సీలో జరిగిన కొన్ని మార్పులు చేస్తారనమాట. అందుకే గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది, ఇతర ఎగ్జామ్స్ ఇట్లా లీక్ అయినాయి కాబట్టి దానిపైన ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. ఈసారి పకడ్బందీగా అథెంటిక్గా ఎగ్జామ్స్ నిర్వహించామని అనుకుంటున్నాను అనమాట. ఇది కొద్ది ముందడుగేస్తే మనకు బాగుంటుంది. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది మనది. గత 2 ఇయర్స్ నుంచి దీన్ని సాగదీస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఇయర్లో మనకు ఎగ్జామ్స్ భర్తీ చేయాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ కోడ్ ఉంటే చాలా కష్టమవుతుంది. ఎలక్షన్ కోడ్ రాకముందుకే మనకు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఇది బిఫోర్ మార్చ్ లోపు ఇస్తే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు గత 2-3 సంవత్సరాల నుంచి చాలామంది సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారు. ఇది అన్నమాట. థ్యాంక్ యూ.